ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 2 వారాల కాంచి ఎమ్మెల్సీ రవీందర్ రావు ఒక వారం రోజుల క్రితం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కళ్ళు తాగిన కోతిలా వ్యవహరించడం జరిగింది. అయినా కూడా మొదటిసారిగా ఎందుకనే ఒక ఉదార వైఖరితోని వదిలివేయటం, రెండవసారి నిన్న ప్రెస్ మీట్లో పెచ్చరిల్లిపై మాట్లాడటం దౌర్భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర అని చెప్పి ఒక విద్యా వ్యవస్థను స్థాపించి విద్యార్థులకు నేర్పిన సంస్కారం ఈ భాష అని చెప్పి ఈ సందర్భంగా తక్కలపల్లి రవీంద్రం ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నీ దగ్గరున్న ఉపాధ్యాయులకు మర్యాదయో, నీ దగ్గరున్న ప్రిన్సిపాల్లకు మర్యాదయో, నీ దగ్గర చదువుకునే విద్యార్థులకు మర్యాదపూర్వకంగా ఎన్నడూ కూడా నీ స్టాఫ్ దగ్గర కూడా నువ్వు మాట్లాడలేని, ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఏదో కులబంధంతో కూడుకున్న దురదృష్టవశాత్తు నేను నమ్మే మోసపోయో నీకు ఆ పదవి తగలబెట్టినందుకు ఆ పార్టీని, అదేవిధంగా నిన్ను నమ్ముకున్న నీ నాయకులను కూడా మొత్తం కూడా పాతర పెట్టే ప్రయత్నం చేసినా చెప్తున్నాను. ఉద్యమకారుడు 2007లో టీడీపీ నుంచి నిన్ను బహిష్కరించే పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో నువ్వు తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు చేరడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. వచ్చిన తర్వాత నీ డబ్బు మదహంకారంతో ఎంతోమందిని కూడా ఉద్యమకారులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినావు. ఒకటి అడుగుతున్న ఈ సందర్భంగా నేను ఫస్ట్ నిన్ను నమ్ముకున్న నీ ఎమ్మడి తిరిగిన నీ కార్యకర్తలకు ఏ పార్టీ న్యాయం చేసినావు చూపించాలి. నిన్ను నమ్ముకున్న నీ భానుమతి రవికుమార్ నువ్వు ఎలా మోసం చేసినావు బిడ్డ నువ్వు చెప్పాలి. ఇప్పుడు రవికుమార్ జీవితం మొత్తం కూడా సర్వనాశనం కావడానికి, తెలంగాణ ఉద్యమంలో అగ్గిపాలు కావడానికి, బుగ్గిపాలు కావడానికి కారణం నువ్వు కాదా? ఆ రోజు 2014 టికెట్లో ఏం జరిగింది? ఎన్ని ఎకరాలకు అమ్ముడు పోయినావు, ఎన్ని కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినావు? ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం, ఆ రోజు ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నాం. భానుమతి రవికుమార్ చివరి వరకు కూడా భానుమతి రవికుమార్ టికెట్ వస్తుందని చెప్పి భానుమతి రవికుమార్ మోసం చేసిన చరిత్ర అనేది కాదా? సొంత అన్నదమ్ములనే మోసం చేసిన చరిత్ర అనేది, సొంత పార్ట్నర్లనే మోసం చేసిన చరిత్ర అనేది. ఉద్యమకాడ పోజు పెట్టుకొని ఒక కులం కాడ అడ్డం పెట్టుకుని తప్ప నువ్వు దేంట్లో కూడా అగ్రగణ్యుడు కాదని చెప్తున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ఇందిరాగాంధీ బలిదానం అయింది. అదేవిధంగా తమిళ ఈలం టైగర్స్ చేతిలో ఈ దేశం కోసం బలిదానం అయింది రాజీవ్ గాంధీ కాదా? ఒక ప్రధానమంత్రి చేసిన రాజీవ్ గాంధీ తన విగ్రహాన్ని సచివాలయంలో పెట్టడం తప్పేంటి? మేమేమన్నా తెలంగాణ తల్లి బొమ్మ పెట్టొద్దని చెప్పి మేము అన్నామా? ఈ దేశం కోసం బలిదానాల కుటుంబం గాంధీ కుటుంబం. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి విగ్రహాన్ని, అది మాజీ ప్రధానమంత్రి, ఈ దేశంలో అనేక సాంకేతిక విప్లవాలను తీసుకొచ్చి, సాంకేతిక విజ్ఞానం తీసుకొచ్చి ఈ దేశం కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. ఓ మాజీ ప్రధానమంత్రి బొమ్మ పెడితే నువ్వు గగ్గోలు పెడుతూ చెప్పుతోను కొడతాం, నోటికి రాని భాష మాట్లాడుతున్నాం. మాకు చెప్పులున్నాయి, మా కార్యకర్తలకు చెప్పులున్నాయి, మా మహిళా నాయకులకు చెప్పులున్నాయి. నువ్వు బిడ్డ మేము కనుక తెలుసుకుంటే మహబూబాలో కానీ ఏ ఊర్లో కానీ తిరగలేని పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడితే నువ్వు హైదరాబాద్లో తిరగలేవు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటే తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసింది నువ్వు. తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమకారుల శవాల మీద పేలాలి. ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకున్నావు? టీఆర్ఎస్ ఉద్యమకారులను మోసం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడి టీఆర్ఎస్ ఉద్యమకారులను మొత్తం కూడా వెనక్కు నెట్టి అరణ్య రోజున బతుకులు సాసిన బ్రోకర్లు, జోకర్లు మొత్తం కూడా పార్టీలో చేర్చుకొని తెలంగాణ ఉద్యమకారులను మొత్తం వెనక్కు నెట్టి నువ్వు కాదా? 2014 ఎన్నికలలో నువ్వు చేసిందో నువ్వు చెప్పాలి. ఇవాళ ఖచ్చితంగా అడుగుతారు నిన్ను, నీ ఉద్యమకారులు నిన్ను అడుగుతారు, నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు నిన్ను అడుగుతారు. ఇవాళ మొత్తం కూడా నువ్వు వెలిసిపోయే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చీకటి అంచుల్లో సూర్యులెమ్మడి తిరుగుతావు. నేను కాంగ్రెస్ పార్టీ చేరుతానని చెప్పి నువ్వు చేరుతావంటే ఎవరు వద్దని చెప్పింది తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ. అది గుర్తు తెచ్చుకో. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ దూరమైనా మరొక పక్కన టీఆర్ఎస్ పార్టీ దూరం కావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నీ నాయకుల మెప్పు కోసం, కేసీఆర్ మెప్పు కోసం, కేటీఆర్ మెప్పు కోసం, హరీష్ రావు మెప్పు కోసం నువ్వు ఇవాళ తాపత్రయం పడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడే స్థాయి అనేది ఒక సీఎం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఎక్కడిది? నువ్వు నేర్పిన విద్యే కదా నీరదాక్ష, నువ్వు నేర్పిన విద్యే, నీ కేసీఆర్ నేర్పిన విద్యే, నీ కేటీఆర్ నేర్పిన మాటలే ఆ తెలంగాణ ప్రజలు మాట్లాడుకుని తెలంగాణ భాష అని చెప్పినావు. ఆ తెలంగాణ భాష మీ భాష మీకు ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అది అర్థం చేసుకోండి ఫస్ట్. మొత్తం కూడా రేవంత్ రెడ్డి విజ్ఞుడే, చదువుకున్నవాడే, సంస్కారవంతుడే. కాబట్టిగానే ఇవాళ మొత్తం కూడా
కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చి తను సీఎం కాగలిగిండు. కానీ ఇవాళ మీరు చేసేది ఏంది? ఇవాళ తెలంగాణ మొత్తం కూడా 10 సంవత్సరాల కాలంలో బొగ్గనాల బోర్డు తయారు చేసిన మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా తీసుకుపోయి 1,00,000 కోట్లు తగలబెడితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఉద్యమకాలను మొత్తం కూడా ఇంటికో ఏమన్నాడు, ఉద్యమకారులకు మొత్తం కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు, ఉద్యమకారులకు పింఛన్ ఇస్తా అని చెప్పిండు, రకరకాల మోసపూరిత మాటలు చెప్పిండు. 2019 ఎన్నికలు కాగానే ఉద్యమకారులు మొత్తం కూడా పక్కన నెట్టేసి మొత్తం కూడా కాంట్రాక్టర్లని, బ్రోకర్లని, మెగా క్రిస్టల్ని వాళ్ళని తీసుకొచ్చిన మొత్తం కూడా ఇలా తెలంగాణ భూమి మీద కూర్చోబెట్టావు. ఎన్ని లక్షల ఎకరాలు మాయమైపోయింది ధరణి పేరు మీద, భూ ప్రక్షాళన పేరు ఎన్ని లక్షల ఎకరాల భూమి మాయమైపోయింది. ఇవాళ ఒక్కొక్కటి మొత్తం కూడా శ్వేతపత్రం విడుదల చేస్తుంది. ఈ బతుకుల మొత్తం కూడా రేవంత్ రెడ్డి బయట పెడుతున్నాడు. కాబట్టి బిడ్డ నువ్వు ఆక్రమించుకున్న భూములు బయటకు వెళ్ళాలి. అదేవిధంగా మైనార్టీ బీఈడీ కాలేజీ పేరు అక్రమ సంపాదన చేసిన తర్వాత మార్గదర్శి బీఈడీలు ఎట్లా మార్చుకున్నావు అది మొత్తం బయటకు రావాలి. కాలేజీ పిల్లల పేరు మీద, స్కూళ్ళ పేరు మీద, కాలేజీల పేరు మీద ఎలాంటి మీరు మొత్తం స్కాలర్షిప్లు పట్టుకొచ్చు సూర్యాపేట కాంచి మొదలు పెడితే మానకోట చేసిన దందాలు మొత్తం కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయని చెప్తున్నాం. ఇవన్నీ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం. నీ భాగవతాలు మొత్తం తీసుకుపోతాం. ఇవాళ ఏమంటుండే ఇవాళ ఎక్కడన్నా కూర్చుంటే ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను చేయబట్టే మురళీనాయక్ గెలిచి నువ్వు గెలిపినావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం ఉంది ఆయన గెలుపు కింద, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల కష్టం ఉంది, మా వాళ్ళ త్యాగం ఉంది. మా కాంగ్రెస్ పార్టీ ఇల్లు తిరుగుతూ మొత్తం కూడా కాంగ్రెస్ జెండా మోగిసి 10 సంవత్సరాల నుంచి మీరు పెట్టిన ఇబ్బందుల మొత్తం కూడా తట్టుకొని ఇవాళ మురళీనాయక్ గారిని గెలిపించుకోవడం జరిగింది. భారీ మెజార్టీ 53,000 మెజార్టీ. ఇవాళ వార్డు నెంబర్ గెలవలేని స్థాయి నీకు దమ్ముంటే మహబూబాద్ వార్డు కౌన్సిల్లో పోటీ చేసి గెలువు బిడ్డ, చెప్తాను సంగతి.